వేణుస్వామి గారు మరొకసారి విజయ్ దేవరకొండ రష్మిక గారి విషయంలో ఒక బాంబు పేల్చారు. సో మరి ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఏదో ఒక రకంగా వివాదాల్లో నిలుస్తూనే ఉంటారు, ఏదో ఒక రకంగా వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటారు. స్టార్టింగ్లో ఆయన చెప్పిన కొన్ని విషయాలు పర్ఫెక్ట్గా నిజమయ్యాయి అని చెప్పేసి విపరీతమైనటువంటి షేరింగ్ కానీ, ఆ తర్వాత విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, అదేవిధంగా ఫేమ్ కూడా వేణుస్వామి గారికి వచ్చాయి. సో ఆ తర్వాత మన ఎలక్షన్స్ విషయంలో కానీ, రెండు తెలుగు రాష్ట్రాల ఎలక్షన్ల విషయంలో కానీ, అదేవిధంగా ఇంకొంతమంది సెలబ్రిటీస్ విషయంలో కానీ, ప్రముఖుల విషయంలో కానీ చెప్పినవి తారుమారయ్యాయి. ఇంకా అప్పటి నుంచి విపరీతంగా ఎంత ఫేమ్ అయితే వచ్చిందో అంతకు డబుల్ రేంజ్లో ట్రోలింగ్స్ అనేవి వేణుస్వామి గారి మీద వచ్చాయి. సో ఆ తర్వాత ఇక మీదట నేను ఎవరి గురించి కూడా జాతకాలు చెప్పను అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పారు. అయినప్పటికీ కూడా అది కొద్ది కాలమే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సెలబ్రిటీస్ విషయంలో వేలు పెట్టడం స్టార్ట్ చేసేసాడు. మళ్ళీ సమంత అండ్ నాగ చైతన్య అండ్ శోభిత, వీళ్ళ ముగ్గురు విషయంలో మళ్ళీ కూడా వేలు పెట్టడం జరిగింది. సో అప్పుడు మహిళా మండలికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కేసులు పెట్టడం అంతా కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏంటంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరు కూడా రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని చెప్పేసి చాలా న్యూస్ వైరల్ అయిపోయింది. బట్ అది నిజమని కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ మాత్రం రాలేదు. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి ఒకానొక సమయంలో, ఇప్పుడు కూడా కాదు ఎప్పుడో మాట్లాడిన వీడియో అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పెళ్లి గురించి అందరూ కూడా చర్చిస్తున్నారు కాబట్టి ఈ సందర్భంలోనే వాళ్ళిద్దరి గురించే వేణుస్వామి గారు చెప్పిన మాట, ఆ వీడియో అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. సో అందులో ఏముంది అంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకోకపోవడం చాలా బెటర్. పెళ్లి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు, మనస్పర్ధలు తప్పవు, కొన్ని పరిహారాలు చేసుకుంటే కొంచెం విముక్తి ఉంటుందేమో, కానీ ఖచ్చితంగా అన్నీ కూడా పోతాయని చెప్పేసి కూడా నేను చెప్పలేను అని చెప్పేసి వేణుస్వామి గారు ఆ వీడియోలో చెప్తున్నారు. సో ప్రజెంట్ ఆ వీడియో చాలా మటుకు వైరల్ అవుతుంది. సో మరి అందరూ కూడా వేణుస్వామి గారి గురించి తెలిసిందే. బట్ ఆయన నేను చెప్పను అని చెప్పేసి మళ్ళీ మాట తప్పడం, మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. బట్ ఈ మధ్య కాలంలో కానీ ఎక్కడ మనకు ఎక్కువగా కనిపించట్లేదు వేణుస్వామి గారు. సో ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరికి సంబంధించి ఎప్పుడో మాట్లాడిన వీడియో మాత్రం వైరల్ అవుతుంది. బట్ మరి వీళ్ళిద్దరు నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా, ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందంటే దానికి క్లారిటీ లేదు. బట్ అది ఏఐ క్రియేటెడ్ అని చెప్పేసి కూడా చాలామంది ఫొటోస్ని చాలా ట్రోలింగ్ చేశారు అండ్ రూమర్స్ కూడా క్రియేట్ చేశారు. బట్ నిజంగా చేసుకుంటే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. చూద్దాం మరి ఇది నిజమైతే, ఫిబ్రవరిలో పెళ్లి నిజమైతే ఖచ్చితంగా అందరూ కూడా హ్యాపీనే.